పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రగొండ రేంజ్ అటవీ అధికారి చెలమల శ్రీనివాసరావును గుత్తికోయలు దారుణంగా హత్య చేశారు. చెట్లు నరికే పదునైన కత్తులతో దాడికి తెగబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం జెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిన్న ఉదయం మండలంలోని అటవీ భూముల్లో మొక్కల పర్యవేక్షణకు సెక్షన్ అధికారి రామారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎఫ్ఆర్ఓ వెళ్లారు. అదే సమయంలో ఎర్రబోడు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన చోట వాచర్ బూక్యారాములు విధులు నిర్వర్తిస్తున్నారు. మొక్కలు నాటిన చోట గుత్తికోయలు పశువులు మేపుతున్నారని, తనతో వాగ్వాదానికి దిగుతున్నారని రాములు ఎఫ్ఆర్ఓకు సమాచారం అందించారు. దీంతో ద్విచక్ర వాహనంపై ఎర్రబోడుకు చేరుకున్న శ్రీనివాసరావు గుత్తికోయలతో మాట్లాడారు. ఆ సమయంలోనే వెనుక నుంచి ఇద్దరు గుత్తికోయలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. పదునైన కత్తులతో తల, మెడ భాగంలో దాడి చేశారు. కింద పడ్డాక ఆయన గొంతు కోశారు. దీంతో ఎఫ్ఆర్ఓ అపస్మారక స్థితికి చేరుకున్నారు. గుత్తికోయలు బెదిరించడంతో సెక్షన్ అధికారి వాచర్ అక్కడి నుంచి పరిగెత్తారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాసరావును తొలుత చంద్రగొండ పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గం మధ్యలోనే శ్రీనివాసరావు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.